బ్రేకింగ్ న్యూస్ అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి చెందాడు. అక్కడ దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ అనే యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మృతి చెందాడు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. వాషింగ్టన్లో దుండగుల కాల్పుల్లో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం చేసి తిరిగి గొప్ప ప్రయోజకుడిగా ఇంటికి చేరుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకం కలగానే మిగిలిపోయింది. అసలుకి రవితేజకి ఏం జరిగింది, ఎప్పుడు వాళ్ళకి సమాచారం అందింది? ప్రస్తుతం రవితేజ తండ్రి ఉన్నారు, చంద్రమౌళి గారు. సార్ చెప్పండి సార్, అసలు ఎప్పుడు తెలిసింది, మీకు ఏం జరిగింది? నాకు తెలియదమ్మా. మా బామ్మర్ది నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్తాను, 5:15కు మా బామ్మర్ది ఫోన్ చేసిండు. బావ ఏడున్న వంటి ఇంట్లోనే ఉన్నారా అన్న, వస్తున్నా ఇంటికాడిన వాకింగ్ పో బాగా అన్నాడు. పైకి వస్తున్నాను, మా చెల్లె మా బామ్మర్ది ఇద్దరు వచ్చారు. గీడికి వచ్చిన తేజని ఎవరో ఇట్లా కాల్చేదట, చేయికి దెబ్బ తాకింది బావా అని చెప్పిండమ్మా. నాకు అర్థమైపోయింది, మా ఊడికి ఏ చిన్న ఇన్సిడెంట్ 2 times టైర్ పంచర్ అయినా నాకు కాల్ చేసి చెప్తాడు. నాకు కాల్ చేయాలంటే నా కొడుకు తెలిసిపోయింది. నాకంటే నాకు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఫోటో చూపిస్తారు. అంటే ఎప్పుడు వెళ్ళారండి అమెరికా? ఎప్పుడు వెళ్ళాడు బాబు? 22లో. అంటే చివరిగా ఎప్పుడు మాట్లాడాడు? ఎందుకు వెళ్ళాడు అసలు అమెరికా? అంటే స్టడీ ఎంఎస్ కంప్లీట్ చేసిండు. జాబులు కూడా లేకుంటే టెంపరరీ చేసుకుంటున్నాడు. మార్చిలో వస్తే డాడీ, మార్చిలో ఖచ్చితంగా 4 days వర్క్ చేస్తాడు, 3 days ఇంట్లో ఉండి జాబ్స్ గురించి సెర్చ్ చేసుకుంటున్నాడు. మార్చిలో ఖచ్చితంగా కొడతాడు డాడీ, నీ కళలన్నీ నెరవేరుతాయి. కళ్ళల్లో మారిపోయి నాకు ముందల నడవాల్సినోడు వాడిని ముందల నన్ను తీసుకుపోతుంటాడు. దేన్ని చేయడం చెప్పుకోనమ్మా. అమ్మా చివరిగా ఎప్పుడు మాట్లాడాడండి బాబు మీతో? నిన్న మార్నింగ్, అంటే నేను వాకింగ్ పోయి వచ్చిన తర్వాత కాల్ చేస్తాడు. ఇట్లా నేను నల్గొండకు పోతున్నా, నిన్న ఒకటి ఫంక్షన్ ఉండి ఆడికి పోతున్నా అని చెప్పిన, వెళ్ళిపోయినా. నాకు పొద్దున్న రేపు చేస్తలే డాడీ అన్నాడు. వాళ్ళ మమ్మీతో మాట్లాడతాడు రోజు. వాళ్ళ మమ్మీతో ఆమె ఫోన్ ఎత్తలేదంటే నాకు ఫోన్లకి చేస్తే ఎత్తి మాట్లాడతాడు. ఇంత ఘోరం అయితే అనుకోలేదమ్మా నేను. మమ్మల్ని ఒక స్టేజ్కి తెచ్చిన్నాను ఇప్పుడే, కానీ స్టేజ్ని నేను పాటలు చూసినావు, మాట ఆడతారు చూసినా, నుంచి ఎక్కి లాస్ట్ స్టేజ్ తీసుకొచ్చిండు. గుంజేసిపోతుండమ్మా, నాకు కింద పడేసి. అంటే సార్ ఎక్కడ కాల్పులు జరిగాయి, ఎక్కడికి బయటికి వెళ్ళాడా, డీటెయిల్స్ ఏమన్నా తెలుసు? అది హోటల్ స్విగ్గీ టైప్లా డోర్ డెలివరీ చేశాను నాన్న, అంతవరకు. కానీ రోజు రెగ్యులర్గా కాల్ వర్క్ అయిపోగానే ఇంటికి పోయేటప్పుడు కాల్ చేసుకుంటే ఇంటికి వెళ్తున్నా, తిన్నదాకా మాట్లాడతాడు. పెట్రోల్ కొట్టించుకుని ఇంటికి ప్రతి ఒక్కటి ఈవెన్ డ్యూటీ దిగంగానే ఫోన్ చేసుకుంటే వస్తాడు, ఇంటికి వస్తాడు. నేను అసలు నాకు ఇన్సిడెంట్ తెలియకపోతే నాకు మళ్ళీ కొద్దిగా 8:30కి మాట్లాడతాడు. 8 to 8:30కి మాట్లాడతాడు రోజు. ఏం చెప్తూ ఉంటాడు అంటే జాబ్ ఖచ్చితంగా కూడా కొడతా, మార్చి వరకు నేను కొడతా డాడీ, నాకు మీరు మళ్ళీ మమ్మీ ఊకే సతాయిస్తుంది. వాడికి ఏమైంది రా, ఈయన ఫోన్ చేసినవా నేనంట, నువ్వు ఆ వాడు కొట్టుకుంటాడు, నీకు ఆ సమస్య ఏం లేదు, నువ్వు తను టెన్షన్ పెట్టకుండా నన్ను టెన్షన్ పెట్టకని చెప్తాను నేను. కానీ టెన్షన్ పెట్టిపోయాడా, టెన్షన్ పెట్టిపోయాడు. అంటే మార్చిలో బాబు తిరిగి ఇంటికి వస్తాడు, జాబ్ ఖచ్చితంగా కొడతాను నాన్న అని చెప్పేసి చెప్పినటువంటి రవితేజ ఇక లేడు అని చెప్పేసిన వార్త వినడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. వాళ్ళ తాతయ్య ఉన్నాడు. ఆ ఆవేదన, అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్నటువంటి ఆ బాండింగ్ అనేది వర్ణాతీతం అని చెప్పాలి. కళ్ళ ముందు పెరిగినటువంటి మనవడు ఒకసారిగా కనీసం చూసుకోవడానికి కూడా దగ్గరగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తన ఆవేదన చెప్పండి, అంటే ఎప్పుడు మాట్లాడాడు
మీతో మీ మనోడు? మూడు రోజుల కింద మాట్లాడిండు అమ్మ. 3 రోజుల కింద మాట్లాడితే నాకు ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే తాత ఎట్టున్నది అని అంటే మంచిగానే ఉన్నాయా నేను అంటే కుట్లు గిట్ట మాన్యా అన్నాడు. అంటే మాన్యాయి మంచిగానే ఉన్నా నేను, మరి నువ్వెట్టున్నావయ్యా అంటే నేను మంచిగానే ఉన్నా అన్నాడు. అంటే ఇంత గడ్డం అంతా పెరిగింది. పెరిగితే నేనుండి అన్న గడ్డం కొరిగించుకోకపోయినావు నాయన అంటే ఇవాళ నైట్ కొరిగించుకుంటా తాత అని అన్నాడు. అయితే ఆయన భద్రంగుండు బిడ్డ, నీకు జాబ్ వస్తుంది లేకుంటే రాదు మరి అని నేను అన్నా. ఎందుకు తాత మార్చిలో వస్తుంది నాకు జాబు, నేను వస్తా, జాబ్ వచ్చినాక వస్తాను అంటే జాబ్ వచ్చినాక 7 దాకా రానియరట కదా అని నేను అన్నా. అంటే ఎందుకు తాత నేను వస్తా అని అన్నాడు. అదే చెప్పిండు నా కొడుకు, నా మనవాడు అదే మాట్లాడిండు. అంటే ఎంతో ఇష్టంగా మీరు రవితేజ అనే పేరు కూడా పెట్టుకున్నారు అన్నారు. నేను తేజ అని పెట్టుకుంటే వాళ్ళ నా తాత పేరు రవితేజ. అయితే రాములు అని ఉంటే రవితేజ అని వాళ్ళ నాయన పెట్టి నేను తేజ అనే పిలిచేది నా అయ్యని. ఎప్పుడైనా రవితేజ అని పెట్టాం. అదేనమ్మా నా కొడుకు, నా మనవాడు. ఎంతమంది ఈ కోటు కూడా ఆయనే పంపిండు. తాత అంటే ఎందుకయ్యా గంత రేటు పెట్టి కోటు పంపినావు ఎందుకయ్యా అంటే ఎందుకు తాత తొడుకోరాదు నువ్వు అని అన్నాడు. అదే చెప్పిండు నా కొడుకు. నా మనవాడు ఇట్ట అయితే దాన్ని ఎరకలేదు నాకు, లేకుంటే మంచిగా ఉండు నా వాళ్ళ అమ్మ నాయన ఇక బయటపడ్డారు మంచిగా బతారు కదా అని అనుకున్నా. బిడ్డ పోయింది, కొడుకు పోయింది, ఇద్దరు మంచిగా ఉంటారు కదా అని, కుటుంబం మంచిగా అవుతుందని నేను ఈ బాధ పడ్డానని ఇట్ట అవుతుందని ఎరకలే నాకు. అంటే ఇప్పుడేమో మీరు ఇక్కడ ఉన్నారు, అతను రవితేజ అనేమో మృతి చెంది అక్కడ అమెరికాలో ఉన్నాడు. బాబుని ఎప్పుడు తీసుకొస్తారు ఏంటేమన్నా చెప్పారు ఎవరైనా? వాళ్ళు చెప్పలేదమ్మ. ఇంకా ఇప్పుడు మా వాళ్ళు ఉండరు ఆడ, వాళ్ళు ఇప్పుడు ఇక చేరుకుంటుర్రట ఆడికి. ఇంకా ఆడికి అంత మా కొడుకు చేరుకుండు. మళ్ళీ ఇప్పుడు రవితేజలో చెల్లెలు కూడా అన్నీ ఉంది, ఆమె కూడా పోతుందట విమానాల ఉందన్నది. అదే తెలిసింది, ఇంకా ఏం తెలియలే మాకు. ఎట్ట కాల్పులు దారిని ఏం కథ తెలియలే ఇంకా. అది ఏడియా గురించి రావాల్సిందే మాకు. మీ